నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అంశం వచ్చేసి విద్యార్థుల్లో ఒత్తిడి పరిష్కార మార్గాల గురించి వివరించడానికి నాతో ఉన్నారు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు. హలో సార్. హలో వెంకట్, వెల్కమ్ టు టీసాట్. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ పీరియడ్, మొత్తం అన్ని ఎగ్జామ్స్ అన్ని జరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విద్యార్థుల్లో ఒత్తిడిని జయించాలి అంటే ఏ విధంగా జయించాలి అసలు? ఇది స్టేట్ యాంగ్జైటీ అంటారు. స్టేట్ యాంగ్జైటీ అనేది ఎలా ఉంటుందంటే, ఒక పరిస్థితికి మానసికంగా తను అంటే మానసికంగా ఆందోళన కావడం, వ్యాకులతకు లోను కావడం జరుగుతుంది. ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ పీరియడ్ ఫిబ్రవరి నుంచి మే వరకు అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, తర్వాత అలాగా అంటే ఇప్పుడు 10th క్లాస్ కూడా బహుశా రేపటి నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. అంటే ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో ఉంటారు. రెండోది ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో పిల్లలే కాకుండా విద్యా వ్యవస్థలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎన్నో రకాలైనటువంటి వ్యాకులతలకి లోనవుతుంటారు. ఇది మానసిక ఒత్తిడి అని ఎలా చెప్పగలుగుతామంటే, ఒక వ్యక్తి తను ఎక్స్పెక్ట్ చేసేటువంటి గమ్యాన్ని తను చేరుకోవడానికి కావాల్సినటువంటి మానసిక ఎబిలిటీస్కి మధ్య జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ వలన వాళ్ళు ఏర్పడుతుంటుంది. దానివల్లనే మనం ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటామంటే, ఈ యొక్క మానసిక ఒత్తిడి ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మానసిక ఒత్తిడి ఎన్ని రకాలుగా ఉంటుంది గమనిస్తే, ఈ యొక్క మానసిక ఒత్తిడి స్టేట్ యాంగ్జైటీ కారణం, ప్రజెంట్ సిచ్యువేషన్స్ కారణం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్స్కి పోతున్నారు. ఎప్పుడు ఎగ్జామ్స్ పోతున్నారు? పిల్లలు ముఖ్యంగా వాళ్ళు ఏర్పడేటువంటి ఎగ్జామ్ అంటే ఇప్పుడు దాదాపు ఒక 8 నెలల నుంచి 9 నెలల వరకు కంటిన్యూస్గా ఒక అభ్యసన చేస్తుంటారు. ఈ అభ్యసన చేసినప్పుడు ఇప్పుడు చేసేటువంటి ఎగ్జామ్ అనేది వాళ్ళ కొలమానం. అంటే గతంలో తను చదివేటువంటి చదువుకి భవిష్యత్తులో తను చేరాల్సినటువంటి గమ్యానికి మధ్య ఏర్పడేటువంటి ఒక ఒత్తిడి. అంటే మీకు ఇందాక చెప్పినటువంటి స్ట్రెస్, మానసిక ఒత్తిడి అనేది ద పర్సన్ పర్సీవ్డ్ ఎబిలిటీ, ద కాన్ఫ్లిక్ట్ విత్ ద రియాలిటీ. అంటే పర్సీవ్డ్ ఎబిలిటీ ఏంది? తను ఒక గమ్యం చేరాలనుకో, నేను మంచి మార్క్స్ సంపాదించుకొని, మంచి ర్యాంకు సంపాదించుకొని, మంచి గ్రేడ్ సంపాదించుకొని, మంచి కోర్సులో మంచి కాలేజీలో సీట్ పొందాలి. ఇది గమ్యం. తనకు కావాల్సింది ఏంటి? తన యొక్క ఎబిలిటీస్. ఈ 10 నెలల్లో తను చేర్చుకునేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని క్రోడీకరించి ఈ యొక్క 3 గంటలు, 2.5 గంట, 3 గంటల్లో ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా తను రాయగలగాలి. అంటే 10 నెలల్లో సంపాదించిన జ్ఞానాన్ని 3 గంటల్లో తను ప్రదర్శించగలగాలటువంటి ఈ యొక్క ఒత్తిడి ఏర్పడుతుంటుంది. ఈ ఒత్తిడి ఏమవుతుందంటే, వాళ్ళు ఎన్నో రకమైనటువంటి వ్యాకులతలకు లోనవుతాయి. అంటే నేను సరిగా పర్ఫామ్ చేస్తానా, నేను చదివినటువంటి క్వశ్చన్ పేపర్స్ వస్తాయా, లేదంటే నేను ఒకవేళ తక్కువ మార్కులు వస్తే అలాంటి కాలేజీలో నేను సీటు పొందగలుగుతాను. అంటే ఈ పీరియడ్లో, అంటే ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 4 నెలలుగా యాంటిసిపేటెడ్ థింకింగ్ పెరుగుతుంది. ఈ యొక్క యాంటిసిపేటెడ్ థింకింగ్ పెరగడం వల్ల తను చేయాల్సినటువంటి పనులు తను చేయలేడు. దానివల్లనే ఈ యొక్క మానసిక ఒత్తిడి టెంపరీ అని చెప్పవచ్చు. ఎప్పటి వరకు అంటే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి, అదొక రకమైనటువంటి టెన్షన్ వస్తుంది. కనుక ఈ యొక్క మానసిక ఒత్తిడి ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటి, వ్యక్తి ప్రెజర్కి లోనవుతాడు. ప్రెజర్ అనేది కూడా అనదర్ నామిక్లేచర్ స్ట్రెస్కి. రెండోది చేంజ్. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో నెమ్మదిగా తను కాలేజీకి పోవడము, స్కూల్కి పోవడము, చదువుకోవడము, నేర్చుకోవడము, హోంవర్క్ చేసుకోవడం అనేది నిరంతరంగా జరుగుతుంది. సరే ఈ యూనిట్ టెస్ట్లో లేకపోతే ఇంకొక యూనిట్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తాంలే, అర్థం చేసుకుంటేలే ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. కంపల్సరీ నువ్వు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తేనే ఇట్స్ గోయింగ్ టు బి గ్రేడింగ్. కనుక ఇక్కడ ఖచ్చితత్వాన్ని నిర్ధారించేటువంటి సమయం కనుక ఫ్రస్ట్రేషన్ అనేది ఏర్పడుతుంటుంది. ఈ ఫ్రస్ట్రేషన్ ఏర్పడినప్పుడు వ్యక్తి మానసికమైనటువంటి వ్యాకులతకి ఏర్పడి ఈ సమయంలో ఆందోళన వచ్చి యాంగ్జైటీకి లోనయ్యి ఈ ఆందోళన వల్ల తను చేయాల్సిన పని కూడా కుంటుపడేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క స్ట్రెస్ వలన విద్యార్థులలో నిద్రలేమి కానీ, లేదంటే హైపర్ విజిలెన్స్గా ఉండడం కానీ, లేదంటే సరిగా తినకపోవడం కానీ, లేకపోతే చిన్న చిన్న విషయాలకు చిరాకు పడడం కానీ, కన్ఫ్యూజ్ కావడం కానీ, ఇతరులతో మాట్లాడకుండా కాముగా ఉండడం కానీ జరుగుతుంటాయి. వీటిని తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటంటే, పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఎలా తింటున్నాడు, ఎలా నిద్రపోగలుగుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, చదివే విధానంలో తన యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయని గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇది గుర్తించాల్సిన తల్లిదండ్రులు. రెండోది ఏంటంటే, కొంచెం రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు
స్కూల్ టీచర్స్ యొక్క సంరక్షణలో చదువుతున్నటువంటి పిల్లలు కూడా టీచర్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లల యొక్క మానసిక స్థైర్యాన్ని పురిగొల్పే విధంగా, మానసిక స్థైర్య సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ పీరియడ్లో పాజిటివ్ టాక్స్ అనేది, మోటివేషనల్ టాక్స్ అనేది టీచరు పిల్లలకి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఇంతవరకు బాగా చదివారు, మీరు చదివినంతవరకు చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఇదే విధంగా మీరు పర్ఫామ్ చేసి మంచి మార్క్స్ వస్తాయి, మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటి పాజిటివ్ టాక్స్ అనేది కూడా ముఖ్యంగా టీచర్స్ ఇవ్వడం వలన పిల్లల్లో మానసికమైనటువంటి వ్యాకులతలు తగ్గించడానికి అవకాశం ఉంది, స్ట్రెస్ని తగ్గించడానికి అవకాశం ఉంది. ఇది సాధారణంగా ఒక విద్యార్థి చేయాల్సిన పని, ఒక టీచర్ చేయాల్సిన పని. అలాగే సమాజం ఎలా ఉంటుందంటే పిల్లల్లో నన్ను మా పేరెంట్స్ ఎలా చూస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎలా చూస్తారు, లేదంటే ఇతరులు నన్ను ఎలా చూస్తారు అనేటువంటి దృక్పథం కూడా ఉంటుంది. ఎందుకంటే సరిగా చదివి సరిగా రాయకపోతే నాకు తక్కువ మార్కులు వస్తే మా బంధువుల దగ్గర నేను తలెత్తుకొని తిరగలేనేమో, వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేనేమో అనేటువంటి భావన కూడా ఉంటుంది. అలాంటప్పుడు కూడా అంటే దగ్గర బంధువులు, తాత, అవ్వ, లేదంటే పెదనాన్న, చిన్నాన్న, అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా భరోసా పిల్లలకి నువ్వు ఎలా చదివినా ఎలా రాసినా నీ యొక్క తెలివితేటల గురించి, నీ యొక్క చదువు విధానం గురించి మాకు తెలుసు, నువ్వు బాగా చదువుకున్నానే, నువ్వు బాగా రాయగలుగుతావు, నువ్వు రాయగలిగినంత నువ్వు రాయి అంటే ఓపెన్ ఎండెడ్గా పిల్లవాడికి అవకాశం కల్పించే విధంగా తను ప్రేరేపితమైనటువంటి కమ్యూనికేషన్ అనేది ఏర్పడాలి. అయితే తల్లిదండ్రులు ముందుగానే వాళ్ళు ఈ సమాజం పట్ల వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే కంపారిజన్ మొదలు పెడతారు. ఒకటి కంపారిజన్ మొదలుపెట్టి ముందుగానే వాళ్ళు భయపడిపోయి ఈ సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళ పాప కానీ బాబు కానీ ఫెయిల్ అయిపోతే ఏమైపోద్దో, కిరీటం పడిపోద్దేమో అని చెప్పి వాళ్ళే ముందుగా ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆ ఫీలింగ్ వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? చూడండి, ప్రతి ఒక్క పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనోవిజ్ఞ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక ఎగ్జామ్ వెళ్ళే యొక్క విద్యార్థి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా ఆందోళనకు తన యొక్క ఎబిలిటీస్కి అనుగుణంగా థింక్ చేసేటువంటి స్థితిలో ఉంటాడు. అలాంటి సమయంలో ఏ వ్యక్తితో కూడా అంటే సొంత అన్నతో కానీ సొంత అక్కతో కానీ కంపారిజన్ చేయకూడదు. అలాగే తన స్కూల్ ఫ్రెండ్స్తో కూడా కంపేర్ చేయకూడదు. ఎటువంటి పక్షంలో కంపారిజన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే తనలో ఒక స్టిగ్మటైజేషన్ ఏర్పడేదానికి అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు ఈ సమయంలో ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ అంతా కూడా మీకు వీలు పడితే, మీకు అవకాశం ఉంటే ఈ యొక్క 10 రోజుల ఎగ్జామినేషన్కి మీరు లీవ్ తీసుకొని మీ పిల్లలతో చెంతన ఉంటూ మీ పిల్లల యొక్క సౌకర్యాలని కానీ మానసిక స్థితిని కానీ వాళ్ళకి భరోసా కల్పించే విధంగా ఉండాలి తప్ప పిల్లల్ని కంపేర్ చేయడం, లేదా క్రిటిసైజ్ చేయడం, లేదా గతాన్ని తీసుకొచ్చి వర్తమానంలో పెట్టి పిల్లల్ని అప్పుడు నువ్వు ఇలా చేయలేదు, ఇప్పుడు ఇలా చేయలేదు, అప్పుడే చెప్పాడు మీ పలానా సారు ఇలా చదవడం లేదని చెప్పి, నువ్వు అప్పుడే చెప్పిన ఈ బుక్స్ కొనుక్కోమని చెప్పి ఇప్పుడు అడుగుతున్నావు అనేటువంటి ఆ యొక్క ప్రెజరైజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది తల్లిదండ్రులు పిల్లలతో చేయకూడదండి. ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో ఒక ఫ్రెండ్ గాను, ఒక అంటే వెల్ విషర్ గాను, పిల్లలతో ఒక సహాయకుడు గాను ఉండాలి తప్ప ఎటువంటి పక్షంలో కూడా ఒక యజమాయిస్తవం చేసేటువంటి మనస్తత్వం కలిగిన పేరెంట్స్గా ఉండకూడదు. నౌ డెమోక్రటిక్ ఫ్రెండ్లీనెస్ కలిగినటువంటి పేరెంటింగ్ స్టైల్ అనేది ఈ పీరియడ్లో ఉంటే మీ పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకోటి అంటే తల్లిదండ్రులు భరోసా కల్పించి తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి ఉండడం ద్వారా పిల్లలు ఏమవుతుందంటే మా తల్లిదండ్రులు నా పైన మంచి ఇంట్రెస్ట్ కల్పిస్తున్నారు, మంచి భరోసా ఇస్తున్నారు అనేటువంటి బాధ్యత పెరిగి పిల్లల్లో కూడా పాజిటివ్నెస్ పెరిగి తను చదువుకునేది ఎక్కువ టైం గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రుల యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే మీరు మీ పిల్లల్ని కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ, పర్సనాలిటీస్ కానీ, ఎమోషనల్ మెచ్యూరిటీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తితో కంపారబుల్ కాదు. మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇండివిజువల్ దిస్ యూనివర్స్ ఆర్ నాట్ ద సేమ్ ఆర్ యూనిక్ వన్ అనదర్ అని చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మానసిక కోణంలో ఒకరికొకరి వ్యత్యాసం కలిగి ఉంటారు. కనుక మీ అబ్బాయి ఇంకొక అబ్బాయితో కంపారిజన్ కాదు, ఇంకొక అబ్బాయి మీ అబ్బాయితో కంపారిజన్ కాదు. ఇది గుర్తించండి. రెండో విషయం ఏంటంటే మీ పిల్లల్ని బహుశా మీరు ఏదైనా ఒక డిసిప్లిన్ పెట్టి ఉండాల్సి ఉందంటే అది మీ బాధ్యత. ఒక జూన్ జూలైలో స్కూల్లో జాయిన్ అయినటువంటి సందర్భం నుంచే స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు గతాన్ని మీరు తీయడం వలన మీ పిల్లవాడు మానసికమైన ఆందోళనకు వెళ్ళి డిప్రెషన్లో పోయేదానికి అవకాశం ఉంటుంది. కనుక డిప్రెషన్లో ఉన్న పిల్లలకి కాగ్నిటివ్ రీకలెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళకి గతాన్ని తిరిగి
గుర్తించుకోవడానికి కాగ్నేటివ్ కనెక్షన్స్ అనేది తగ్గుతుంది. కనుక సాధ్యమైనంత వరకు గతాన్ని లోడి తీయడం కానీ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే పేరెంట్ ఇంట్లోనే అన్న కానీ తమ్ముడు కానీ బాగా చదువుతుంటే ఎగ్జామ్ వెళ్ళేటువంటి విద్యార్థితో కంపేర్ చేసి చెప్తూ ఉంటారు. అటువంటి చేయకూడదు. ఎందుకంటే ఇంట్లోనే తనకు శత్రువు ఏర్పడతారు. కనుక అటువంటి పరిస్థితులు కల్పించకూడదు. ఇకపోతే మీ పిల్లవాడి యొక్క నిద్రావస్థ స్థితిని 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నాడు లేదా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. ఇక మీ పిల్లవాడు ఎటువంటి ఆహారం తింటున్నాడు, ఎంత తింటున్నది అనేది పౌష్టిక ఆహారం, మంచి అంటే డ్రై ఫ్రూట్స్తో కూడుకునేటువంటి ఆహారాన్ని, పాలు కలిగినటువంటి ఆహారాన్ని, మంచి అంటే బ్యాలెన్స్డ్ డైట్ను కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. నిద్రావస్థ స్థితి, ఫుడ్ కానీ, తర్వాత మీ అబ్బాయి యొక్క ఎమోషన్స్ కానీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. వాళ్ళు దాన్ని గమనించుకోవాలి. అంతవరకే మీ పరిమితం చేసుకోవాలి. ఇకపోతే స్కూల్స్ కంపారిజన్స్ కానీ, టీచింగ్ మెథడ్స్ కంపారిజన్స్ కానీ, మెటీరియల్స్ కంపారిజన్స్ కానీ అనేది ఎగ్జామ్స్ అప్పుడు చేయకూడదు. అప్పుడు కొత్తగా ఎటువంటి మెటీరియల్ తీసుకొచ్చి చదవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ 10 నెలల కాలంలో ఏదైతే చదివినారో ఆ మెటీరియల్ని రివిజన్ చేసుకొని ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాల్సిన ఆవశ్యకతని మీరు సపోర్ట్ చేయాలి. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అది విద్యార్థులపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ని ఈ ఎగ్జామ్ టైం పీరియడ్లో అవాయిడ్ చేసి మంచి హెల్దీ ఫుడ్, వాళ్ళకి ఏ ఫుడ్ ఇస్తే అరుగుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్కి వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అయ్యి చదువుకుంది గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎగ్జామ్లో మంచిగా రాయగలుగుతారు అనేది తల్లిదండ్రులు మానిటర్ చేసి అలాంటి ఆహారాన్ని విద్యార్థులకి వాళ్ళ పిల్లలకి ఇస్తే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే విద్యార్థుల్లో ఒత్తిడికి సంబంధించిన టాపిక్ పెట్టేసి తల్లిదండ్రుల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చూసే ప్రేక్షకులకు ఒక డౌట్ రావచ్చు. కానీ ముందుగా మాట్లాడాల్సింది తల్లిదండ్రుల గురించే. విద్యార్థుల కంటే వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అసలు వీళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారు, ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఇదంతా వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఏమంటారు డాక్టర్ గారు? వాస్తవం అండి. ఎందుకంటే మేము అప్పుడు గమనిస్తూ ఉంటాము, పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు టైం వచ్చింది అన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చాలా యాంగ్జైటీ చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా పొసెసివ్గా, అంటే చిన్న విషయానికి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. కొందరు పేరెంట్స్ కూడా మా పిల్లవాడండి గతంలో చాలా బాగా చదివేవాడు, చాలా బాగా పర్ఫామ్ చేసేవాడు, మా వాడు టాప్ 5లో ఉండేవాడు, ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్స్ వచ్చినాయి, ఇప్పుడైతే సరిగా కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు, హైపర్ యాక్టివ్గా అనిపిస్తున్నాడు, ఎక్కువ మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తూ ఉంటాడు అనేటువంటి కంప్లైంట్స్ రీసెంట్గా చెప్పాలంటే మొన్న కూడా నేను ఒక క్లయింట్ అలాగా కంప్లైంట్ చూడడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ వస్తాయో పిల్లలు కూడా టెన్షన్ పడుతుంటారు. దానికి తోడు తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లవాడి పైన ప్రెజర్ ఎక్కువ పడుతుంది. ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే పిల్లవాడు తను చేయాల్సినటువంటి మానసికమైనటువంటి అటెన్షన్ కాన్సన్ట్రేషన్ కానీ లేదంటే చదవాలనేటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ దెబ్బతింటాయి. కనుక తల్లిదండ్రులు డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ పీరియడ్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మీ యొక్క మానసిక స్థితిని అంచనా వేసుకోండి. మీకున్నటువంటి ఎమోషన్స్ని ప్రదర్శించకుండా సాధ్యంతో బ్యాలెన్స్గా ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అంటే గొడవలు పడడం కానీ, అంటే గట్టిగా మాట్లాడుకోవడాలు కానీ, సపరేట్గా ఉండడాలు కానీ, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడం కానీ ఆప్షన్స్ అనేది ఉండకూడదు. తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే ఉన్నప్పుడు పిల్లలతో కూడా ఇంచేపు ఎగ్జామినేషన్ గురించో లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించో తనకున్నటువంటి పర్ఫార్మెన్స్ గురించో కాకుండా తన బాగోగుల గురించి, తన సంతోషం గురించి, తను ఎంత రిలాక్స్గా ఉండడన్న విషయం గురించి ఆలోచించండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి మినిమం లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ అవసరం. ఆ మినిమం లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ దాటిపోతే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్ల అది మినిమైజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక మానసిక ఒత్తిడిలో 2 రకాలైనటువంటి ఒత్తిడులు ఉంటాయండి. అది యూజ్ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ అని అంటారు. యూజ్ స్ట్రెస్ అనేది అంటే ఈ స్ట్రెస్ వల్ల ఏదైతే ఒక వ్యక్తి ఒక పనిని చేసేదానికి ఒక రకమైనటువంటి యాంగ్జైటీకి లోన్ అవుతాడో ఆ యాంగ్జైటీ ఉండడం వల్ల తను చేయాల్సిన పని ఎక్కువ చేయగలుగుతాడు. అందుకోసం చూడండి, పిల్లలు ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో రోజు 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు పడుకొని నిద్రపోగలిగే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ ఉన్నప్పుడు 11 గంటలైనా 12 గంటలైనా నిద్రపోరు. ఎందుకు నిద్రపోరంటే వాళ్ళకి ఆలోచన అనేది అపరిమితంగా వస్తుంటాయి. నేను ఆ పలానా చాప్టర్లో నేను ఫెమిలియర్గా లేను, ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు, నేను సరిగ్గా చదువుకోలేదు, దీన్ని నేర్చుకోవాలనేటువంటి ఒక ఆతృత ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకి భరోసా కల్పించి సరైన టయానికి భోజనం పెట్టడం, సరైన టయానికి నిద్రపుచ్చడం, సరైన టైం టేబుల్కి కావాల్సినటువంటి ప్రణాళికలో తల్లిదండ్రుల యొక్క సాన్నిహిత్యం, సపోర్ట్ అని చాలా అవసరం. అలాగే పిల్లలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కొందరు పిల్లలు చాలా సెన్సిటివ్ కలిగిన పిల్లలు ఏం చేస్తారంటే
ఎగ్జామ్స్ అనేది లైఫ్గా భావిస్తుంటాడు. అంటే ఈ ఎగ్జామినేషన్ పాస్ కాకపోతే నాకు లైఫ్ లేదు, ఈ ఎగ్జామ్ నాకు లాస్ట్, ఈ ఎగ్జామినేషన్ నాకు ర్యాంక్ రావాలి, ఈ ఎగ్జామినేషన్ నాకు ఎందుకు టర్నింగ్ పాయింట్ మై లైఫ్లో, దీంతో నా లైఫ్ సెట్ అయిపోతుంది అనేటువంటి భావంతో చదువుతుంటాడు. ఎప్పటికీ ఏ ఎగ్జామ్ అనేది కూడా నీ లైఫ్ని డిసైడ్ చేయదు. నీ లైఫ్లో ఒక ఎగ్జామ్ అనేది ఒక భాగం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ అనేది నీ లైఫ్లో ఒక భాగమే. ఎప్పుడే కానీ ఎగ్జామ్స్ అనేది నీ లైఫ్ కాదు. ఎగ్జామినేషన్స్ అనేది నీ లైఫ్లో ఒక భాగం. ఆ విషయం ప్రతి ఒక్క విద్యార్థి గుర్తించి దాన్ని ఒక మనన చేసుకొని, నా లైఫ్లో ఇటువంటి ఎగ్జామ్స్ చాలా వస్తాయి, ఆ ఎగ్జామ్స్ నేను ఫేస్ చేయాలి, అది ఫేస్ చేసే విషయాలు ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూ తర్ఫీదవుతూ ఇంకా బాగా ప్రదర్శించేదానికి ప్రయత్నం చేస్తాను అనేటువంటి మానసిక సంసిద్ధతని మీరు ఏర్పరచుకోవాలి. దాన్ని అంటే ఇంప్లిమెంట్ చేయగలగాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొందరు పిల్లలు ఏమనుకుంటుంటారంటే, నేను ఒక ఐఐటీని కావాలో, ఆస్ట్రోనట్ కావాలో, రోబోటిక్ ఇంజనీర్ కావాలో, ఆర్టిఫిషియల్ ఇంజనీర్ కావాలో అంటే నాకు మ్యాథ్స్లో 100 to 100 రావాలి, 10 to 10 పాయింట్స్ రావాలి. అలా అయితేనే అవుతారని కాదు. మీరు మన యొక్క పెద్ద పెద్ద లైక్ డిగ్నిటరీస్, హానరబుల్స్ చాలామంది ఉన్నారు, మీకు వాళ్ళందరూ మీరు తెలిసే ఉంటుంది. అలాంటి వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క ప్రాథమిక దశలో ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఫెయిల్ అయిన తర్వాత కూడా ఫెయిల్ ద్వారా తను నేర్చుకొని భవిష్యత్తులో ఫెయిల్ అనేది తెలియకుండా అంటే పైకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఒక మోడల్గా తీసుకొని మీరు చదవాలి. చూడండి, మనం చాలాసార్లు చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. అబ్దుల్ కలాం గారు, నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినాను కానీ అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను అని అంటూ ఉంటారు. అంటే ఫెయిల్ అనేది అది శాశ్వతం కాదు. ఫెయిల్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఏం చేయాలనేది ఆ ఫెయిల్ చెప్తుంది. అలా చెప్పి నేను ఫెయిల్ కమ్మని చెప్పడం లేదు, కానీ ఆ ఫెయిల్ అవుతానేమో అనే భావన నుంచి మీరు బయటపడండి అనేది నా భావన. ఎందుకంటే ఫెయిల్ అవ్వడం అనేది కూడా ఒక విషయంలో, ఒక విధానంలో మంచిగా జరుగుతున్నటువంటి పాజిటివ్ ఆఫ్ థింకింగ్ ఉండడం వల్ల మీరు చేయాల్సిన పని స్పష్టంగా చేయగలుగుతారు. ఆ విషయం కోసం నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని చెప్తున్నా. కనుక మీరు ఆలోచించవలసిన విషయం అంటే మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, మైండ్ యొక్క మ్యాపింగ్ ఎలా ఉండాలి డ్యూరింగ్ ద ఎగ్జామ్స్. అంటే నేను ఏమి నేర్చుకున్నానో, నేను ఏమి చదువుకున్నానో, నేను ఏమి జ్ఞాపకం ఉంచుకోగలిగి ఉన్నానో, ఎగ్జామినేషన్ టైంలో నేను ఏమి రాయగలుగుతానో అదే నా యొక్క సబ్జెక్ట్ అని మీ మానసిక సంసిద్ధత ఉన్నారనుకోండి, మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాస్తారు. నేను అలా కాకుండా నేను బాగా రాయాలి, మంచి మార్క్స్ సంపాదించుకోవాలి, మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి, నేను మంచి మార్క్స్ మంచి ర్యాంక్ సంపాదించుకోకపోతే నా లైఫ్ వేస్ట్ అనేటువంటి భావంతో మీరు ఎగ్జామినేషన్ కూర్చుంటే వాళ్ళు అక్కడ ఏమైపోతుందంటే మీరు బాగా మానసిక ఒత్తిడికి లోనై మీ యొక్క మానసిక ఒత్తిడి వలన మీ యొక్క స్ట్రెస్ యొక్క లెవెల్స్ పెరగడం ద్వారా మీరు గతంలో నేర్చుకునేటువంటి చిన్న చిన్న ఆన్సర్స్ కూడా మీరు తిరిగి చెప్పలేరు, గుర్తించుకోలేరు, తిరిగి రాయలేరు. కనుక మీరు బాగా రాయాలంటే పాజిటివ్ టాక్ టువర్డ్స్ ద సెల్ఫ్. మీ గురించి మీరు, మీ యొక్క అభ్యసన విధానం గురించి మీరు పాజిటివ్గా మాట్లాడుకుంటే మీ క్లాసులో ఎప్పుడో జూన్లోనో జూలైలో చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్తో గుర్తు చేసుకొని మీరు కంటెంట్ రాయగలుగుతారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, టాకింగ్ టు ద పాజిటివ్ టువర్డ్స్ సెల్ఫ్. మీరు మీ సెల్ఫ్ గురించి పాజిటివ్గా మీరు మనన చేసుకుంటే ఎగ్జామినేషన్ ముందు మీరు స్పష్టంగా ఎగ్జామ్ రాయగలిగేదానికి అవకాశం ఉంది. ఇకపోతే పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోక ముందు కొంచెం ఒక రకమైన మెంటల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటంటే పిల్లలు చాలా కుంచుకుపోయి, ఇలాగ బిగుతుకుపోయి టెన్షన్గా ఆ ప్యాడ్ పట్టుకొని, పెన్ను పట్టుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తుంటాడు. రిలాక్స్గా వెళ్ళాలి. ఫస్ట్ వాక్, రిలాక్స్. మీ బాడీ మొత్తం కూడా చాలా రిలాక్స్గా ఉండాలి. నెంబర్ 2, మీ బాడీని ఎగ్జామినేషన్ హాల్లోకి పోక మునుపు ఒక 5 స్ట్రెచెస్ చేయగలుగుతాయి. అంటే మీ యొక్క ఫింగర్స్ పైన నిలబడాలి. అంటే చేతులు పైకి పూర్తిగా ఎత్తి నిలబడగలిగినారంటే, అలా నిలబడితే మీకు ఏమవుతుందంటే మీ బాడీ అంతా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోండి. అలా రిసీవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ రావడం వలన దాని ద్వారా మీ యొక్క రిమెంబరెన్స్ అంటే రికలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ యొక్క కలెక్షన్ రిమెంబరెన్స్ బాగున్నదంటే మీరు రాయగలుగుతారు. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఎగ్జామినర్ వచ్చి మనకు ఫస్ట్ అడిషనల్ షీట్స్ ఇస్తారు. మిమ్మల్ని మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయమంటారు. ఓపిక్గా అన్ని ఎక్కడ మిస్టేక్స్ చేసుకోకుండా ఓపిక్గా అన్ని 1 by 1 స్టెప్ చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి. చాలామంది హడావిడిగా సరిగా బబ్లింగ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్సింగ్ అంటే మీ నెంబర్ను ఒకటి అటు ఇటు కన్ఫ్యూజ్ కావడం అనేది జరగకుండా నెమ్మదిగా ఫస్ట్ టేక్ యువర్ ఓన్ టైం.
కంప్లీట్గా ఫస్ట్ పార్ట్ ఏని కంప్లీట్గా ఫిల్ చేయండి. పార్ట్ బికి పోయినప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ పార్ట్ బిలో క్వశ్చన్ పేపర్ని కామ్గా ఉండాలి. సెన్స్ ఆఫ్ కామ్నెస్ అంటారు. సెన్స్ ఆఫ్ కామ్నెస్ అంటే మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ పైన వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ టైం ఫ్రెష్గా చదివినట్టుగా క్వశ్చన్ పేపర్ టూ టైమ్స్ కానీ 3 times కానీ చదవండి. కామ్లీ రీడింగ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. తర్వాత ఏం చేస్తారు, దాంట్లో ఈజియెస్ట్ క్వశ్చన్ మీరు ప్రారంభించండి. అలా ఈజియెస్ట్ క్వశ్చన్ మీరు రీకలెక్షన్ మొదలైతే మీ యొక్క రిమెంబరెన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ చాలా యాక్టివ్ అవుతూ ఉంటుంది. అలా మీరు చేసుకుంటూ పోతే ఒక డిఫికల్టీ క్వశ్చన్ కూడా గతంలో మీ టీచరో మీ ఫ్రెండో నువ్వు ఎప్పుడో ఒక సందర్భంలో చదివినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రీకలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకోసమే ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ టెక్నిక్లో మేము ఏం చేస్తామంటే బీ కామ్ బిఫోర్ యూర్ రైటింగ్ ఎఫ్ ఎన్ ఆన్సర్, మేక్ యువర్ సెల్ఫ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ రైటింగ్ యువర్ నోన్ క్వశ్చన్ ఫస్ట్ అనేది ఈ యొక్క ప్రొసీజర్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం మీ యొక్క రీకలెక్షన్ యొక్క ఎబిలిటీస్ని పెంచుతాం. ఆ విధంగా చేస్తే మీ స్ట్రెస్ లెవెల్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగా మనం ప్రిపేర్ కావాలి పిల్లలండి. ఓకే, అయితే ఎగ్జామ్ బిఫోరే మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అన్న క్వశ్చన్కి అసలు వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటారు? ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, అప్పటి నుంచి వాళ్ళకి ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది, మార్చ్ వచ్చేసింది కదా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు సార్ డిసెంబర్ నుంచే. కానీ జూన్ నుంచే వాళ్ళు ఆ సెక్షన్ మొదలు అవుతుంది అనగానే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అసలు? ప్రతి పరీక్షని కూడా క్వార్టర్లీ ఎగ్జామ్ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానీ వాళ్ళకి పెట్టే ఆ టెస్ట్లన్నీ కూడా ఇదే ఫైనల్ టెస్ట్ అన్నట్టుగా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఇప్పటికీ వాళ్ళు ఫ్రీ అవుతారు? అంటే మనము అంటే లాస్ట్ మినిట్ ఇప్పుడు ఎగ్జామ్ గోయింగ్ చిల్డ్రన్ కోసం మనం అడ్రస్ చేస్తున్నాం. స్ట్రెస్ని ఎలా ఒత్తిడిని తగ్గించుకోవాలి, మీరు ఎలా మెంటల్గా ఫిట్ కావాలి, మీరు ఏ విధంగా ఉంటే మీరు స్పష్టంగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇప్పుడు చిన్న సందర్భం ఒక జస్ట్ 2-3 minutes ఒక విషయం నేను చెప్పగలగాలి. ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ ఆర్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ అనేవి కొన్ని రకాలైనటువంటి మానసిక శాస్త్రం చెప్తుందండి. ఏం చెప్తుందంటే మీరు ఒక విద్యార్థి ప్రాథమిక దశలో అంటే జూన్ జూలై మీ అకాడమిక్ స్టార్ట్ అవుతూనే ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఏ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్. ప్రతి ఒక్కరూ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ ఉండాలి. ఎందుకంటే టు ఎన్హాన్స్ యువర్ లెర్నింగ్ అండ్ మెమరీ ఫినామినాస్ మెథడ్స్ని ఇక్కడ మేము శాస్త్రీయంగా కొన్ని టెక్నిక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సైకాలజీలో. దాంట్లో ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ ఏంటంటే SQ3Rs. SQ3Rs అండి. SQ3R అనే మెథడ్ ఇంటర్నేషనలీ రీసెర్చ్ బేస్డ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ మెథడ్ అండి. ఈ ఎఫెక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ మెథడ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ నువ్వు ఒక సబ్జెక్ట్ ఒక క్లాస్కి వచ్చిన వెంటనే ఒక 8th, 9th, 10th మీకు ఉన్నటువంటి సిలబస్లో ఒక 6 papers అనుకుంటే ఫస్ట్ దాన్ని ఒక హైరార్కీకి ప్రిపేర్ చేయాలి. హైరార్కీ అంటే యూ షుడ్ సర్వే ఆఫ్ యువర్ సిలబస్. నీ సిలబస్ సర్వే చేసినప్పుడు నీకు ఒక 6 పేపర్లు ఉన్నాయి. 6 పేపర్లో నీకు ఏ పేపర్ డిఫికల్టీ, ఏ పేపర్ ఈజియెస్ట్ పేపర్ అనేది మీరు ఒక హైరార్కీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ హైరార్కీలో డిఫికల్టీ పేపర్కి ఎక్కువ టైం ఇచ్చేటువంటి కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి కంపేర్ టు ది ఈజియెస్ట్ పేపర్ అని ఈ హైరార్కీలో కూర్చుంటుంది. ఇప్పుడు మనకేమైపోయింది, మనకు తెలుసు నాకైతే మ్యాథ్స్ డిఫికల్టీ ఫాలోడ్ బై ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిఫికల్టీ, ఫాలోడ్ బై బయాలజీ అండ్ జువాలజీ డిఫికల్టీ, ఫాలోడ్ బై ఇంగ్లీష్ డిఫికల్టీ, ఫాలోడ్ బై XYZ మన గ్రూప్ని బట్టి మనం ఒక హైరార్కీ ప్రిపేర్ చేసినాం. ఇప్పుడు నేనేం చేయాలి, అకాడమిక్ ఇయర్ కోర్స్ స్టార్ట్ అయిపోయింది. నా యొక్క స్టడీ హ్యాబిట్ షెడ్యూల్ అంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ మస్ట్. అంటే మీకున్నటువంటి టయాన్ని మీకు దేనికంటే కేటాగరించాలనేది నీ కాలేజెస్ స్కూల్ స్టార్ట్ అయిన రోజు నుంచే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్కి కాలేజ్కి టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారం మీకు సిలబస్ చెప్తారు. టైం టేబుల్ ప్రకారం మీకు యూనిట్ టెస్ట్ పెడతారు. టైం టేబుల్ ప్రకారం మీకు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ వస్తాయి. అంటే ఇట్స్ అల్మనాక్. అంటే నీకు ఈ కోర్సు జాయిన్ అయినప్పుడు ఆ కోర్సు యొక్క భవిష్యత్తు కూడా మీకు టూకీగా చెప్పడం జరుగుతుంది. విపత్కర పరిస్థితులు తప్ప మోస్ట్లీ మీకు మార్చి, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఫిబ్రవరి నుంచి మే వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో ఒకరోజు ఒక క్లాస్ చెప్పినప్పుడు ఆ క్లాస్ చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్టివ్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. సబ్జెక్టివ్ నోట్స్ అంటే టీచర్ చెప్పినటువంటి క్లాస్ నోట్స్ కానీ ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్ని రెండింటి క్రోడీకరించి యువర్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే యువర్ ఓన్ నోట్స్ ప్రిపేర్ అవుతావో ఆ యొక్క నోట్స్ అనేది ఈ యొక్క కొద్ది కాలం అంటే
మార్చిలో ఎగ్జామ్స్ అన్నప్పుడు జనవరి ఫిబ్రవరిలో రివిజన్ చేసుకునేటువంటి ఆ నోట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కనుక ప్రతి ఒక్క విద్యార్థి ఈ విషయం తెలియక లాస్ట్ మినిట్లో కొత్త టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. కొత్త టెక్స్ట్ బుక్స్ కొత్త కాన్సెప్ట్ చదవడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ కావడం, రిమెంబరెన్స్ తక్కువ రావడం అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఫస్ట్ స్టార్టింగ్లోనే SQ3R మెథడ్లో ఫస్ట్ ఇస్ ద సర్వే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిఫికల్టీ, మేకింగ్ హైరార్కీ. నెంబర్ 2 క్వశ్చన్ ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్లో, ఒక పేపర్లో, ఒక యూనిట్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే అనేది యూ హ్యావ్ టు క్వశ్చన్ రిలేటెడ్ ద చాప్టర్ ఆర్ ద యూనిట్. వస్తే నేను ఎలా రాయాలి అనే క్వశ్చన్ మైండ్లో ఏర్పాటు చేసుకోవాలి. దిస్ క్యూ 3 hours. ఫస్ట్ అవర్ అంటే ఆ క్వశ్చన్కి అనుగుణంగా యూ హ్యావ్ టు రీడ్ ద ఆన్సర్. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని నువ్వు చదవాలి. అలాగా ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత రివ్యూ, అంటే ఎంత నీకు గుర్తుకుంది, ఎంతవరకు నీకు కన్సెప్చువలైజేషన్ అర్థవంతంగా గుర్తుపెట్టుకోగలిగినావు, రివ్యూ చేసుకోవాలి. నీ రివ్యూ అనేది 50% కంటే తక్కువ ఉంటే అగైన్ గో బ్యాక్ టు రీడింగ్. వన్స్ యువర్ రివ్యూ ఈజ్ మోర్ దెన్ 50-70%, యూ గో ఫర్ ద రీకాల్ అంటే రఫ్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ ఓన్ నోట్స్. అలాగ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ విద్యార్థులు ఎగ్జామినేషన్ పీరియడ్కి మామూలు రోజులకి పెద్ద డిఫరెన్సే ఉండదు. జస్ట్ క్యాజువల్గాను హ్యాపీగా నిద్రపోతారు, హ్యాపీగా తింటారు, ఎగ్జామ్ హాల్కి ముందుగా వెళ్తారు, హ్యాపీగా ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో ఏం రాసినా కూడా స్పష్టంగా బయటకు వచ్చేస్తుంటారు. ఇలాగా ప్రాథమిక దశలోనే ఏర్పాటు చేస్తే ఒకటి టైం మేనేజ్మెంట్, దట్ ఇస్ అ స్టడీ హ్యాబిట్ షెడ్యూల్. రెండోది SQ3R మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ మెమరైజేషన్ మెథడ్ని ఉపయోగించుకోవడం వల్ల పిల్లల్లో సాధ్యమైనంత వరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంటాయి. ఇది ప్రారంభించాలి, ప్రాక్టీస్ చేయాలి సిన్స్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్స్. ఓకే, రైట్. ఏకాగ్రత విషయంలో ఏం చెప్తారు సార్? ఏకాగ్రతను వాళ్ళు అసలు ఏ విధంగా పెంచుకోవాలి? కొంతమందికి బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే మేము రిలాక్స్ అయినా కూడా బుక్ పట్టగానే నిద్ర వస్తుంది అంటే అది ఒక సైకలాజికల్ ఫీల్ ఏమో మీరే చెప్పాలి. ఇది ఏకాగ్రతను ఏ విధంగా పెంచుకోవాలి అసలు? ఏకాగ్రతని ఎలా పెంచుకోవాలి అంటే ఇట్స్ ఏ బాడీ మైండ్ కంట్రోల్ మెకానిజం. అంటే మీ బాడీని మీ మైండ్ని మీ అదుపులో పెట్టుకోగలిగే విషయాన్ని ఏకాగ్రత అని చెప్తుంటాం. ఇందాక మేడం అన్నట్టు బాగా నేను నిద్రపోయాను, మంచిగా చేస్తాను, కానీ బుక్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు నిద్ర వస్తుంది అంటే మన మైండ్ అనేది అడాప్టివ్ సిస్టమ్. మన మైండ్ని మన బాడీని మనం ఏ విధంగా ట్యూన్ చేస్తామో దానికి అనుగుణంగా బాడీ మైండ్ ట్యూన్ అవుతూ వస్తుంది. ఉదాహరణకు చూడండి, నేను ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి దృఢంగా నిర్ణయించుకొని రోజు నేను 5 గంటలకు నిద్రలేయాలి, 5 నుంచి 6 గంటలకు నేను వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఆ తర్వాత 5 గంటల నుంచి నేను సో చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక మనం తీసుకున్నప్పుడు ప్రాథమిక రోజు మనం 5 గంటలకు నిద్రలేయాలంటే మనకు 4:45కి నిద్రలేస్తాం, 4:45కి నిద్రలేస్తాం. నిద్రలేసిన తర్వాత ఇక్కడ ఎవరు బాగుపడతారు, ఎవరు చెడిపోతారంటే ఆ 4:45కి లేసి పని చేయగలిగిన వాడు తన యొక్క ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయగలిగాడు స్టార్ట్ చేస్తే బాగుపడతాడు. ఇక్కడ ఏమైపోతుంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరుగా చాలామంది 4:45కి లేచిన తర్వాత అలారం చూసుకొని టైం 4:45 అయింది, నేను ఒక 15 minutes అలా పడుకోవాలి, నేను 5 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కనుక నేను 5కి స్టార్ట్ చేద్దామని చెప్పి అలాగా దుప్పటిసారి పడుకుంటుంటారు. అప్పుడు ఏం చేస్తుంది బ్రెయిన్, తన్ని 4:45కి లేసి తన మంచి కోరుకుంటే తను లేలేదని చెప్పి 6:30కి లేపుతుంది. 6:30కి లేచిన తర్వాత అయ్యో 6:30 అయిపోయింది, నేను 5 o'clock రాయాలి, అబ్బా ఈరోజు వద్దు రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ ఇస్ ఎ లెథర్జీ అండ్ పోస్ట్పోన్మెంట్. ఇట్స్ ఎ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ యూ ప్లాన్డ్. నేను ఎవరు చెప్పలేదు, నువ్వే ప్లాన్ చేసుకున్నావు 4-5 గంటలకు లేయాలని, కానీ 4:45కి నీ బయాలజికల్ క్లాస్ లేపింది, కానీ నువ్వు అప్పుడు ఏం చేసినావు, కాదు నేను 5 గంటలకు లేదని చెప్పి దాన్ని పాటించకుండా నిర్లక్ష్యం చేసావు. దానివల్ల ఏమైపోయింది, ద హోల్ డే యువర్ పోస్ట్పోన్మెంట్. సరే ఓకే 1.5 hour డిలే అయింది, కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేసినా రిమైనింగ్ 2.5 hours 22.5 hours నువ్వు ప్రణాళిక పరంగా చేస్తుండొచ్చు, కానీ ఏం చేస్తావు, పోస్ట్పోన్మెంట్, రేపటికి పోస్ట్పోన్ చేస్తావు. అంటే 22.5 hours యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. ఇది పోస్ట్పోన్మెంట్ అనేది కల్ప్రిట్. దీన్ని మీరు తగ్గించుకోవాలంటే మీ బాడీ మైండ్ని యాక్టివేట్ చేయాలి. దానికోసమే మన యొక్క యోగిక్ సైన్స్లో కానీ మెంటల్ హెల్త్లో కానీ కొన్ని సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్స్ అని మేము డెవలప్ చేయడం జరిగింది. ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్. ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే మిమ్మల్ని మీ మనసును ఏకాగ్రత
కంబైన్ చేయగలిగేటువంటి ఒక ఎక్సర్సైజ్ అండి. ఇవి యూట్యూబ్లో కొట్టినా కూడా మీకు వస్తాయి. ఇది ఒక 15 నిమిషాల నుంచి షార్ట్ వర్షన్ ఉంటుంది, 40 నిమిషాల వరకు లాంగ్ వర్షన్స్ ఉంటాయి. JPMR, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇది కంప్లీట్గా 27 బాడీ పార్ట్స్ని టెన్షన్కి లోన్ చేసి ఆ యొక్క 27 బాడీ పార్ట్స్ని రిలాక్స్కి లోన్ చేసి మీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని తగ్గించి మీలో పాజిటివ్నెస్ని, మీ ఏకాగ్రతని, మీ యొక్క చైతన్యత్వాన్ని పెంపొందిస్తుంది. సిమిలర్ మేనర్ యోగిక్ సైన్స్లో కూడా ప్రాణాయామ, ఎనీ యోగిక్ ఎక్సర్సైజెస్ మినిమం 45 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది మీ రోజంతా కూడా చాలా చేతనత్వంగా ఉంచేదానికి ఆస్కారం ఉంటుంది. అది కొంచెం గురు మార్గ డైరెక్షన్లో చేయగలిగితే ఈజ్ గుడ్. అలాగే ఈ యొక్క JPMR గైడెడ్ ఇమేజరీ అనేటువంటి యొక్క మెంటల్ ఎక్సర్సైజ్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క గైడెన్స్లో చేయగలిగితే నిజంగా ఒక 40 డేస్ మీరు రెగ్యులర్గా చేస్తే రిమైనింగ్ 1 ఇయర్ మీరు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. ఆ చేయడం వల్ల మీ యొక్క మానసిక వ్యవస్థలో సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయనేది రీసెర్చ్ స్టడీస్ చెప్తాయండి. ఈ స్టడీస్ ద్వారా, ఈ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా మీ యొక్క బాడీ అండ్ మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని మీకున్నటువంటి మానసిక ఒత్తిడిల గురించి దాన్ని ఏమంటారంటే థింక్ యువర్ సెల్ఫ్ ద రీజన్స్ ఫర్ యువర్ స్ట్రెస్. అంటే ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి ప్రత్యేకం. నా మానసిక ఒత్తిడి మేడం గారు కాకపోవచ్చు, మేడం గారి మానసిక ఒత్తిడి నాకు అది ఒత్తిడి కాకపోవచ్చు. ఉదాహరణకి సింపుల్ లాజిక్, ఈరోజు నేను వచ్చేటువంటి నా ప్రయాణం, నేను ఇక్కడ షార్ప్గా 4 o'clock నేను ఉండాల్సింది, నేను 3:50కి నేను రాగలిగేటువంటి నా టైము నేను డిలే కావడానికి ఏంటి కారణం, నేను ఏ విధంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాను అన్నది ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే టైం మేనేజ్మెంట్. ఇక్కడ ఏమవుతుంది, టైం నువ్వు అనుకున్నది సమాజంలో జరిగేది, ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందంటే అప్రాపరేట్ ప్లానింగ్ లేకపోవడం వలన వస్తుంది. అప్రాపరేట్ ప్లానింగ్ ఏంటంటే నీకు రోజు చేస్తూ పోతే మార్పు చెందుతూ ఉంటుంది. అందుకోసమే అన్ని రోజులు స్టార్ట్ అయిన రోజు నుంచి ఖచ్చితంగా చేయాలనేటువంటి రూల్ లేదు. ఈ రోజు ఎంతవరకు చేయగలుగుతావో రోజు కొద్దిగా నీ యొక్క మార్పును చేసుకుంటూ పోతే నీలో మార్పు వస్తుంది. అలాగే మొదటి రోజు నువ్వు 4:45కి స్టార్ట్ చేసినా, 6:35కి స్టార్ట్ చేసినా, స్టార్ట్ చేసి నువ్వు ప్రారంభిస్తే నువ్వు కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల నీ బాడీకి మైండ్కి, మీ బాడీ మైండ్ యొక్క కోఆర్డినేషన్ పెంచేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నీకు మెంటల్ ఫ్రీనెస్ ఏర్పడుతుంది, రిలాక్సేషన్ ఏర్పడుతుంది. దానివల్ల నీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ద్వారా మెంటల్ పీస్నెస్ వస్తుంది. అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. ఎనీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మినిమం 45 మినిట్స్ టు 1 hour మీరు చేయగలిగితే, డైలీ రెగ్యులర్గా చేయగలిగితే కంపల్సరీ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద స్విమ్మింగ్. స్విమ్మింగ్ అనేది శాస్త్రీయంగా కూడా గుర్తింపు వచ్చింది. స్విమ్మింగ్ రోజుకి 1 గంట చేసేటువంటి విద్యార్థులు ఎన్నో రకమైనటువంటి అటెన్షన్ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ని ఓవర్కమ్ కావడం జరిగింది. వాళ్ళు మెమరీ లెవెల్స్ పెరిగినాయి, లెర్నింగ్ డిఫికల్టీస్ తగ్గినాయని కూడా రీసెర్చ్ స్టడీస్ చెప్తాయి. కనుక స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద టెక్నిక్ టు ఇంప్రూవ్ యువర్ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అండ్ లెర్నింగ్ డిఫికల్టీస్. కనుక ఇటువంటి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీ యొక్క లెర్నింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క మెమరీ లెవెల్స్ మార్పు చెందుతాయి. అలాగే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్స్ అనేది సిగ్నిఫికెంట్గా మార్పు వస్తుందమ్మా. ఇంకా విద్యార్థులు ఆ క్లాస్ రూమ్కి వెళ్ళగానే కొంతమంది విద్యార్థులు ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే టెన్షన్కి లోన్ అవుతూ ఉంటారు. అదొక అంశం అయితే అసలు ఆ ప్రశ్నల్ని వాళ్ళు ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే వాళ్ళకు రాని అంశం మీద దృష్టి పెట్టాలా, వచ్చిన అంశాలు రాసేయాలా? శాస్త్రీయంగా చూస్తే ఫస్ట్ ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామ్ హాల్లో కూర్చుని వెంటనే బెటర్ టు ప్రాక్టీస్. ఒక జస్ట్ ఎలాగా ఉంటుందంటే మీరుగానే ప్రాక్టీస్ చేసి పక్క వ్యక్తి కూడా తెలియదు. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇలా కూర్చొని కూడా మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. అంటే బ్రీత్ని నెమ్మదిగా తీసుకోవడం, ఇన్హేల్ చేయడం. ఉదాహరణకి మనసులో ఒక 4 నెంబర్లు కౌంట్ చేసేంత వరకు తీసుకోవడం, అలాగే ఒక 6 నెంబర్లు కౌంట్ చేసేంత వరకు అలాగే ఉంచడం, ఒక 7 నుంచి 8 నెంబర్లు కౌంట్ చేసేందుకు వదలడం. అలాగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్ హాల్ ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీకున్నటువంటి యాంగ్జైటీ లెవెల్స్, కన్ఫ్యూజన్స్, వేగ్ థింకింగ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కామ్నెస్. మినిమం ఒక 1/2 hour, 45 minutes to 1/2 hour నుంచి మినిమం ఆ పీరియడ్లో
కామ్నెస్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి అన్నెసెసరీ థింగ్స్ డిస్కస్ చేయడం కానీ, డిఫికల్టీ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం కానీ, డిఫికల్టీ కలిగినటువంటి చాప్టర్స్ గురించి డిస్కస్ చేయడం కానీ, లేదంటే అంటే ఉపయోగం లేనటువంటి విషయాల గురించి డిస్కస్ చేసుకోవడం కానీ, అవి మీరు ఫస్ట్ ఆపగలగాలి. ఎప్పుడైతే మీరు ఆ డిస్కషన్ ఆపేసి సాధ్యమైనంత వరకు అన్నెసరీ థాట్స్ని ఇన్వాల్వ్ కాకుండా కామ్నెస్ మెయింటైన్ చేయాలి. అంటే కామ్నెస్ బిఫోర్ ద ఎగ్జామ్స్ బెస్ట్ టెక్నిక్. బ్రీత్ హోల్డ్ టెక్నిక్ ఇస్ అనదర్ బెస్ట్ టెక్నిక్ టు ప్రిపేర్ యూ టు రైట్ ది ఎగ్జామ్. థర్డ్ టెక్నిక్ ఈజ్ మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ప్లీజ్ రీడ్, డోంట్ గో టు ది లాస్ట్ క్వశ్చన్. 1 by 1 అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు చదువుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే చదవండి. ఫస్ట్ క్వశ్చన్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రం రెండో క్వశ్చన్ని మీరు చూడండి. అంతే తప్ప హడావిడిగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి, టైం సరిపోదనేటువంటి భావన మీరు ఉండడం వల్ల ఈ యాంగ్జైటీ కూడా మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీరు రాయిపోయేటువంటి ఆన్సర్స్ను రీకలెక్షన్స్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. కనుక ఫస్ట్ 1 by 1 రీడ్ ద క్వశ్చన్ పేపర్. ఇఫ్ ఇట్స్ బెటర్ టు రీడ్ 2 or 3 times. నెంబర్ 4, మీరు ఎగ్జామినేషన్ పెడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, ప్రారంభిస్తున్నప్పుడు విచ్ ఇస్ ద ఈజియెస్ట్, జస్ట్ మీరు అట్లా గుర్తుపెట్టుకోగలిగేటువంటి, చాలా స్పష్టంగా రాయగలిగేటువంటి చిన్నదైన 2 marks క్వశ్చన్, 1 mark క్వశ్చన్ ఏదైనా పర్వాలేదు, బాగా వివరణాత్మకంగా రాయగలిగేటువంటి క్వశ్చన్ని మీరు ఎంచుకోండి. అట్లా ఈజీ రిమెంబరెన్స్ అండ్ యూ కెన్ రైట్ అనే క్వశ్చన్ మీరు ప్రారంభించండి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మీరు బాగా రాయగలుగుతున్నారంటే ఆ యొక్క రాసే విధానంలో రెండో క్వశ్చన్కి, మూడో క్వశ్చన్కి మీరు రికలెక్షన్ అనేది మీ మైండ్కు అవకాశం ఉంటుంది. కనుక అది చేయాలి. ఎందుకోసమే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్ అంటే మనకు గమనించగలిగితే బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అనేటువంటి భాగం ఉంటుంది. ఆ హిప్పో క్యాంపస్ అనే భాగంలో మెమరీ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. కానీ హిప్పో క్యాంపస్ ఎమిగ్డలాకు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఎటువంటి ఎమోషన్స్తో మీరు యొక్క రికలెక్షన్ అంటే గతాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటారు, దానికి సంబంధించినటువంటి ఎమోషన్స్ బయటకు వస్తాయి. మీరు మొదటి క్వశ్చన్ చాలా ఈజీగా అర్థవంతంగా రాయగలుగుతున్నటువంటి పాజిటివ్ సెల్ఫ్ ఏం చేస్తుందంటే ఇంకా అదర్ క్వశ్చన్స్కి కావాల్సినటువంటి డేటాను సవ్యంగా మీకు తిరిగి అంటే రిమెంబరెన్స్కి కారణం అవుతుంది. కనుకనే మీరు మీ ఎమిగ్డాలాను హిప్పో క్యాంపస్ని సరిగా కనెక్ట్ చేయాలంటే మీ ఫస్ట్ ప్రజెంటేషన్ బెస్ట్ ప్రజెంటేషన్ అయి ఉండాలా. అలా చేయగలిగితే మీరు మిగతా క్వశ్చన్లను నెమ్మదిగా రాసేదానికి అవకాశం ఉంటే డిఫికల్టీ క్వశ్చన్లు కూడా గతంలో మీ టీచర్ చెప్పినటువంటి కొన్ని ఆన్సర్స్ లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన ఆన్సర్స్ కూడా గుర్తుకొచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ తక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ తగ్గే కొద్దీ రిమెంబరెన్స్ చాలా క్లారిటీగా ఉంటుంది. కనుక ఇటువంటి మెకానిజం మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు చాలా బాగుంటుంది. 5th లాస్ట్ వన్ ఏంటంటే యాంటిసిపేటెడ్ థింకింగ్. ఇలా రాస్తే నాకు మార్కులు తక్కువ వస్తాయి, అలా రాయాలి, ఇలా రాయాలని ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోవాలి డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఇది మీరు ఈ అటువంటి సిద్ధాంతాలు మీరు పాటించగలిగితే మీరు స్పష్టంగా ఎగ్జామ్ రాయగలుగుతాడు. స్ట్రెస్ నుంచి మీరు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎగ్జామ్కి గత ఎగ్జామ్లో జరిగేటువంటి కొన్ని చిన్న చిన్న కష్టాలను కానీ కొన్ని అంటే సరిగా రాయలేకపోయినటువంటి భావనలు కానీ అక్కడికక్కడే సెట్ చేయాలి. అంటే క్లోజ్ చేసుకొని యూ హ్యావ్ టు బి ఫ్రెష్ ఫర్ ద అనదర్ ఎగ్జామ్. అటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, నాగర్ కర్నూలు నుంచి. గణేష్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. మా బాబు ఇప్పుడు 10వ తరగతి సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రెడీగా ఉన్నాడు. వెరీ గుడ్. ఓకే సార్. ఏమంటే బాగానే చదువుతాడు అబ్బాయి. ఈ వారం రోజుల నుంచి బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడు. అన్నం తినట్లేదు, కొంచెం బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మేము మీ కార్యక్రమం చూస్తున్నాము. మా బాబు కూడా మా పక్కనే ఉన్నాడు. వెరీ గుడ్. కొంచెం చెప్పండి సార్. బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడు, ఏ విధమైన పాటించాలి? మీ బాబుకి మీ తండ్రిగా, మీ ఒక మనోవిజ్ఞాన వైద్యుడిగా మేము చెప్పే విషయం ఏంటంటే, బాబు ఎగ్జామ్ అన్నది ఈరోజు కొన్ని రోజుల వరకే ఉంటుంది. దీనికోసం నువ్వు ఎక్కువ స్ట్రెస్ కావడం వల్ల, సరిగా భోజనం చేయకపోవడం వలన, లేదా సరిగా నిద్రపోకపోవడం వల్ల, దీనివల్ల నీకు నీ ఎగ్జామ్స్ అనేది బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్ని రోజులు అంటే ఒక 9 నెలల కాలంలో మీ స్కూల్లో నువ్వు ఏం చదువుకున్నావో, ఏమి నేర్చుకున్నావో, నీకు ఏది గుర్తుకుందో అదే రాయిపోతున్నావు. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాబు, నీ యొక్క ఎగ్జామ్ అనేది కొద్ది రోజులే ఉంటుంది. ఈ కొద్ది రోజులకి నువ్వు ఓవర్గా టెన్షన్ పడడం ద్వారాను, ఓవర్గా థింక్ చేయడం ద్వారాను, ఓవర్గా నువ్వు ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల ఏమీ రాదు. ఇంకో విషయం తెలుసంటే, ఇప్పుడు నువ్వు ఎంత ఫ్రీగా ఉంటావో అంత మంచిగా రాయగలుగుతావు. సరే మమ్మీ, సరే డాడీ, నేను ఏం చదువుకున్నా నేను రాస్తాను, నేను టెన్షన్ తీసుకోను అనేటువంటి భావనలో నువ్వు రావాలి.
అలాగే మీ తల్లిదండ్రులుగా మీ భావన కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే, మీ బాబు ఇన్ని రోజుల కాలం, మీరు ఇందాక చెప్తూ మా బాబు బాగా చదువుతాడండి, మంచిగా తను స్కూల్ ఇన్ని రోజులు బాగానే చదివాడని అని చెప్తున్నారు. అంటే మీ బాబు ఇన్ని రోజులు బాగానే చదివాడు, ఇప్పుడు కూడా బాగానే చదువుతున్నాడు, ఇప్పుడు కూడా బాగానే రాస్తాడు. మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏం చదువుకున్నావు అదే రాయి, నీకు ఏ రిజల్ట్స్ వచ్చినా మాకు ఇబ్బంది లేదనేటువంటి ఒక భరోసాని కల్పించాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి దగ్గర ఉండండి, పిల్లల్ని హక్ చేసుకోండి, పిల్లలకి దగ్గర తీసుకోండి, పిల్లల్ని వీలు పడితే తినిపించండి. అది అంటే యాక్చువల్గా ఎలా చెప్తుంటే, కొన్ని పిల్లలకి ఏంటంటే తినేదానికి కూడా ఓపిక ఉండదు, ఆ తినేదానికి ఓపిక కూడా నశించిపోయి పోస్ట్పోన్ చేస్తుంటారు. వీలు పడితే తినిపించండి. కానీ పిల్లలకి ఇటువంటి అంటే నెగిటివ్ ఎవాల్యుయేషన్, నేను సరిగా రాస్తానో లేదని, దానికి మీరు చెప్పండి. ఇక ఇందాక మీకు చెప్పినట్టు డీప్ బ్రీతింగ్ టెక్నిక్, అలాగే JPMR, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్, అది PMR ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్ కూడా ఉంటుంది. ఒక 15 minutes ప్రాక్టీస్ చేయండి, చేసిన తర్వాత ఆటోమేటిక్గా చేస్తారు. కొందరు ఎక్కువ తినలేరు, ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో పిల్లలకి యాంగ్జైటీ ఉంటుంది కనుక గతంలో తిన్నంత విధంగా తినరు. లిక్విడ్ డైట్స్ ఇవ్వండి. లిక్విడ్ డైట్స్ అంటే ఈజీ డైజెస్టబుల్, అలా ఎక్కువ మినరల్స్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది కనుక అలాంటి ఫుడ్ మీరు ప్రొవైడ్ చేయండి, ఆటోమేటిక్గా పిల్లవాడు సెట్ అవుతారు. ఇక పూర్తిగా నిద్రపోవడం లేదు, ఓవర్గా యాంగ్జైటీ అవుతున్నాడు, లైక్ బాగా హార్ట్ బీట్ ఎక్కువ అనిపిస్తుంది, చెమటలు ఎక్కువ పడుతున్నాయి, మా పిల్లవాడు సరే కళ్ళు తిరిగి పడిపోతున్నాడంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి మానసిక వైద్యుని ఒకసారి కలిస్తే సింపుల్ యాంగ్జులైట్స్ ఇస్తారు. జస్ట్ ఎగ్జామినేషన్ పర్పసే, ఎగ్జామినేషన్ ఉన్నంత వరకు ఉపయోగించవచ్చు, తర్వాత ఆపేయచ్చు, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. మీరు మీ దగ్గరలో ఉండే ఒక మానసిక వైద్య దగ్గరికి పోతే ఇమీడియట్లీ కూడా అది ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే అవి ఎంతవరకు యూజ్ అవుతాయి? టెంపరీ వాడొచ్చు అంటారా? వాటి వల్ల ఏమన్నా ఆ తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా అని చెప్పేసి పేరెంట్స్ కి ఒక డౌట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వైద్యం చాలా అభివృద్ధి చెందిందండి, గతంలో లాగా కాకుండా ఇప్పుడు. ఎందుకంటే ఆ పిల్లవాడు ఓవర్గా థింక్ చేసి, ఓవర్గా టెకికార్డియాకి వెళ్ళిపోయి సరిగా తను ఏం పర్ఫామ్ చేయలేకపోతే, అలాంటప్పుడు ఆ పిల్లవాడికి లో డోస్ యాంగ్జైటీ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ఏమీ ప్రమాదం కాదు. అది టెంపరీగా యూజ్ చేసి మళ్ళీ తర్వాత డాక్టర్ గారి సలహాతో తీసేయచ్చు పూర్తిగా, అదేం కాదు. ఇట్స్ ఎలాగంటే సింపుల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్ అడుగుతాయనేటువంటి టెన్షన్తో తనకి ఆన్సర్ తెలిసినప్పుడు కూడా సమాధానం చెప్పగలిగే స్థితి ఉన్నప్పుడు కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాడు కొంచెం యాంగ్జులైట్స్ వేసుకొని హ్యాపీగా పర్ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు కూడా మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మధ్యలో ఒక ఈ పీరియడ్ వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిలాక్సేషన్ ఇచ్చి ఇవన్నీ సైకలాజికల్ ఇంటర్వెన్షన్ ఇచ్చి తను కోపప్ కానప్పుడు ఇది బెస్ట్ టెక్నిక్ అండి. కొంతమంది పిల్లలు వాళ్ళు రాసే హ్యాండ్ రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా అదే చెప్తారు ఇంట్లో, హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రౌండ్గా రాయండి, నీట్గా రాయండి, కొట్టివేతలు లేకుండా చూసుకోండి మ్యాక్సిమం అని చెప్తూ ఉంటారు కదా. వాటి మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేయాలి హ్యాండ్ రైటింగ్? అంటే యాక్చువల్గా ఫస్ట్ మీకు రాసేటువంటి ఎగ్జామ్ హాల్లో ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి అనేది కూడా మీ హ్యాండ్ రైటింగ్ మీద ప్రభావం చూపుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ విద్యార్థి అయినా కూడా టేబుల్ పైన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తన స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మీ కాళ్ళు రెండు కూడా కింద ఫ్లోర్కి రెస్టే ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పైన మాత్రం బరువు పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ ఫ్రీగా ఉండాలి. ఇది పొజిషన్లో కూర్చొని నీట్గా రాసేదానికి అవకాశం ఉంటుంది. మీకు గ్రిప్పర్, కొందరికి రాయడంలో కొందరికి చెమట పట్టవచ్చు, అలాగా చెమట పట్టినప్పుడు పెన్ను జారిపోతూ ఉంటుంది. గ్రిప్పర్ కొనుక్కునే అవకాశం ఉంటే గ్రిప్పర్ కొనుక్కోండి, లేదంటే కర్చీఫ్ తీసుకొని ఇమీడియట్గా మీరు హ్యాండ్ను వాష్ చేసుకుంటూ రండి. అలా చేసుకోవడం ఒకటే స్పీడ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, మీరు పదే క్వశ్చన్ పేపర్ చూడొద్దు. ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ఒకసారి క్వశ్చన్ తీసుకొని మీ యొక్క ఆన్సర్ షీట్లో ఫస్ట్ ఈ క్వశ్చన్ రాసేసుకొని ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ రాయండి. కొందరు ఏం చేస్తారంటే, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తూ ఉంటారు, దిడీమని ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంటుంది. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీ ఆన్సర్ షీట్లో మీ ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు అనేది ఆ క్వశ్చన్ పైన రాసి దాని కింద ఆన్సర్ చేయండి. అది ఒక రకమైనటువంటి టెక్నిక్. ఇకపోతే లెజిబిలిటీ అవసరం. అంటే మీరు రాసేటువంటి ప్రతి ఒక్క లైన్కి మధ్య మినిమం గ్యాప్, అంటే లెజిబిలిటీకి కారణపోతే గ్యాప్ ఇవ్వండి. పదానికి మధ్య గ్యాప్ను స్పష్టంగా రాయండి. అది ఆ గ్యాప్ లేకుండా ఇరికించి రాయడం వల్ల ఏమవుతుందంటే, మీ ఎగ్జామినర్ అంటే పేపర్ కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి అంత ఓపికతో చదివి ఎక్కడెక్కడ కామా వచ్చింది, ఎక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది, ఆ డిఫరెన్షియేషన్ లేక వలన మీకు మార్క్స్ తగ్గేందుకు అవకాశం ఉంది. అంటే మీరు స్పష్టంగా లెజిబుల్గా రాసే విధంగా ప్రయత్నం చేయండి. రాస్తున్నప్పుడు
లైన్కి మధ్య గ్యాప్ వదలండి. ఒక పారాగ్రాఫ్లో ఎన్ని అంటే చూసేదానికి సవిగా ఉంటారు అన్ని లైన్స్ మాత్రం రాయండి. ఎక్కువ లైన్స్ ఇరికించి రాయాల్సిన పనులు, ఎందుకంటే పేపర్స్ అన్లిమిటెడ్గా ఇస్తారు. అలా అని చెప్పి ఒక పేజీలో 4-5 లైన్ రాసి పేజీ అడగొద్దండి. మినిమం అంటే 24 లైన్స్ రాసేదానికి అవకాశం ఉంటుంది. ఆ 24 లైన్స్ నీట్గా రాసి ఇంకొక పేపర్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే పేపర్ పైన ఎక్కువ ప్రెజర్ చేసి రాయడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా అదే ఇంప్రింట్స్ రావడము, బ్యాక్ సైడ్ రాసేటువంటి లెటర్స్ కన్ఫ్యూజ్ రావడం అనేది జరుగుతూ ఉంటాయి. కనుక ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఉండాలంటే లెఫ్ట్ హ్యాండ్ పైన ప్రెజర్ తీసుకోండి, రైట్ హ్యాండ్ను స్మూత్గా డ్రైవ్ చేసేదానికి ఉపయోగించండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మధ్యలో వాటర్ తీసుకోండి, ఎందుకంటే ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఈ యొక్క రాస్తున్నప్పుడు కిందకి టెన్షన్ ఎక్కువ కావడం వల్ల, స్వెట్టింగ్ కూడా ఎక్కువ కావడం వల్ల సరిగ్గా రాయలేకపోతుంటారు. అంటే ఆన్సర్ షీట్ కూడా తడిసిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ తీసుకోండి, మీ హ్యాండ్ కర్చీప్తో మీ యొక్క హ్యాండ్స్ని క్లీన్ చేసుకుంటూ రండి. దీనివల్ల కూడా మీరు లెజిబిలిటీ బాగుంటుంది. అంటే ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఈ యాంగ్జైటీ మెడిసిన్ వాడేదాకా అంతవరకు వెళ్లకుండా ఈ ఎగ్జామ్ పీరియడ్లో వాళ్ళు యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తే ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అంటే ప్రాక్టికల్ ప్రూవ్ ఏంటంటే మేము ఇందాక చెప్పినట్టుగా ఈ ఎగ్జామినేషన్ ముందు నుంచే అంటే నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇమ్మీడియట్లీ చేస్తే టెంపరీ రిలీఫ్ అనిపిస్తుంది తప్ప పరిపూర్ణ రిలీఫ్ అనిపించదు. అంటే మీరు కనీసం పోనీ గతంలో చేయకపోయినా ఇప్పటి నుంచే డీప్ బ్రీతింగ్ టెక్నిక్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్, గైడెడ్ ఇమేజరీ ఈజ్ అవైలబుల్. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి, ఆడియోస్ వినండి. ఇకపోతే మీరు ఏ యోగిక్ ఎక్సర్సైజ్లో ప్రాణాయామ ఇస్ బెస్ట్, ప్రాణాయామ చేయండి. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకున్నటువంటి బాడీ మైండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది, మీ యాంగ్జైటీ లెవెల్స్ అనేది తగ్గుతుంది. ఇంకోటి అంటే ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తారు కనుక చదివేదంతా కూడా చాలా యాక్టివ్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఫైనల్గా విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడే కానీ లైఫ్ కాదు, ఎగ్జామ్సే లైఫ్ కాదు. ఎగ్జామ్స్ అనేటివి లైఫ్లో ఒక భాగం మాత్రమే. ఈ ఎగ్జామ్స్ అనేది ఒక 10 నెలల్లో నువ్వు చదువుకునే జ్ఞానాన్ని ప్రదర్శించేదానికి ఇచ్చేటువంటి అవకాశం మాత్రమే. ఈ అవకాశం ఈరోజు కాకపోతే మళ్ళా కూడా ఉంటుంది అనేటువంటి భావాన్ని మీరు నిర్ధారించుకోండి, మనసులో బలంగా ఉంచుకోండి. నెంబర్ 2, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో సాధించలేకపోతున్నారనే విషయం అంటే కూడా మీరు ఇంతవరకు మీరు ఏమి నేర్చుకున్నారు అంటే స్కూల్ ద్వారా కానీ కాలేజ్ ద్వారా కానీ టీచర్ ద్వారా కానీ మీరు ఏ బుక్ చూసి ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మీకు ఎంత గుర్తు ఉంటుంది. చదివిందంతా గుర్తుండదు, విన్నదంతా గుర్తుండదు. ఏదైతే మీరు గుర్తు పెట్టుకోని మీరు రాయగలుగుతారో అదే మీ సబ్జెక్ట్. అంతవరకు నేను రాయగలుగుతాను, అంత తప్ప నేను ఎక్కువ రాయలేను అనేటువంటి మానసిక సంసిద్ధతని మనసులో బలంగా నిర్ధారించుకోండి. మీరు అటువంటి మోటివ్తో మీరు కూర్చోండి, మీ పని మీరు చేసుకొని హ్యాపీగా బయటకు వస్తారు. పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు, జీవితమే ఒక పరీక్ష అని చెప్పేసి. అంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను మనం ఎదుర్కోవాల్సిందే, దాన్ని లైటర్ వేలో తీసుకొని కష్టపడాలి. హార్డర్ వేలో కష్టపడండి, కానీ ఎగ్జామ్ని మాత్రం లైటర్ వేలో తీసుకొని స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి రాండి అని మీరు విద్యార్థులకు ఇస్తున్న సలహా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, స్ట్రెస్ తీసుకోకుండా హాయిగా మీరు ఎగ్జామ్స్ రాసిండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. ఇది ఇవాల్టి మనోమిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.